కోచింగ్కి మెంటర్షిప్కి డిఫరెన్స్ ఏంటి? దానికంటే ఇప్పుడు ఆఫ్లైన్కి వెళ్తున్నాం, అక్కడ 1,00,000 2,00,000 కరెక్టే. మరి మెంటర్షిప్కి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా, లేకుంటే ఒకటి షెడ్యూల్ ఇస్తే అట్లాంటి క్వశ్చన్లు. దీనికి డిఫరెన్స్ ఏంటి యాక్చువల్లీ? హూ కెన్ ఆన్సర్ దిస్? ఆల్రెడీ కోచింగ్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా చెప్తారా? సార్ నేను ట్రై చేయాలి సుదీప్ ప్లీజ్. సార్. కోచింగ్ ఏంటంటే జస్ట్ ఒక క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి ప్యాసివ్ గా విన్నాం సార్. సో ప్యాసివ్ గా వింటూ జస్ట్ ఇన్పుట్స్ తీసుకుంటూ అలా ఉంటుంది. మెంటర్షిప్ ఏంటంటే ఆల్రెడీ మనం వేలో వెళ్తున్నాము, ఎలా వెళ్ళాలి ఏం చేయాలని సొంతంగా మనతో పాటు చేయించడం సార్. ఇప్పుడు కోచింగ్ లో ఏంటంటే ఆ 1 year వాళ్ళు క్లాసులు చెప్పినా లేకపోతే 10 months క్లాసులు చెప్పినా మనం చేయడానికి ఏం ఉండదు సార్. సో జస్ట్ వింటూ ఉంటాం. వాళ్ళంతా అయిపోయిన తర్వాత సో అప్పుడు స్టార్ట్ చేస్తాం సార్. సో మెంటర్షిప్ ఏంటంటే మనల్ని అదే ఎగ్జాంపుల్ లాగా మనల్ని ఐఏఎస్ కి డిజర్వ్ అయ్యేలా చేయడం సార్. ముందు నుంచే మనమే నోట్స్ ప్రిపేర్ చేయడము, మనమే ప్యాటర్న్ ఒక్కో సబ్జెక్ట్ మనతోనే కంప్లీట్ చేయించడం, యాక్టివ్ గా వెళ్తాం సార్ మొత్తం. కోచింగ్ ఏంటంటే ప్యాసివ్ గా వెళ్దాం, జస్ట్ క్లాసులు వినడము. అది కరెక్ట్ కోచింగ్ లో ఏంటంటే వాళ్ళు చెప్పేది కరెక్ట్ 100% అని కూడా మనం తెలుసుకోకుండా ఉంటాం. మనకేం తెలియదు, వాళ్ళు ఏం చెప్తే అదే కదా సార్. మెంటర్షిప్ ఏంటంటే మనం చదువుతున్నాము, స్టాండర్డ్ బుక్స్ చదువుతున్నాము, ప్రీవియస్ క్వశ్చన్స్ మనం రాస్తున్నాము, సమ్స్ సాల్వ్ చేస్తున్నాము. సో అంత యాక్టివ్ గా రెడీ చేయించడం ఎగ్జామ్ డైరెక్ట్ గా. సో మేము చేసేది ఏముండదు, అంతా మీరే చేస్తున్నా, దానికి మరి డబ్బులు ఎందుకు కట్టాలి అంటారు? అట్లేం లేదు సార్, డైరెక్ట్ మన క్లాసులు తీసుకుంటున్నాం కదా సార్. ఎవ్రీడే క్లాస్ తీసుకొని ఆ కోర్స్ గైడ్ ఇప్పుడు నేను చదువుతాము ఓన్ గా, కానీ ఎంత అర్థమైంది, ఏ ఓరియంటేషన్ లో ఈ టాపిక్ ని చూడాలి అవన్నీ సరిగ్గా అర్థం కావు కదా సార్. మామూలుగా ఏంటంటే మెంటర్షిప్ బయట ఎలా జరుగుతుందంటే మేము చెప్తాము, టార్గెట్ చెప్తాము, ఎగ్జామ్ పెడతాం, మీరు చూసుకోండి అన్నట్టు ఉంటుంది. మన దగ్గర ఏంటంటే ఆ టాపిక్ మీకేం అర్థమైందో చెప్పండి, దాంట్లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే అక్కడ కరెక్ట్ చేయడం సార్. మరి ప్రతి కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెంటర్షిప్ ప్రొవైడెడ్ అని చెప్పి, పర్సనల్ మెంటర్షిప్, 1-on-1 మెంటర్షిప్ అని వాళ్ళు కూడా ఇస్తున్నారు కదా, కోచింగ్ తో ఫ్రీ మెంటర్షిప్ అని చెప్పి. సార్ ఇప్పుడు ఫ్యాకల్టీ అంటే ఒక 3-4 కొన్ని ఇయర్స్ గా గైడ్ చేసి అందరు చూసే వాళ్ళు ఒకలా చేయొచ్చు సార్ గైడెన్స్. మెంటర్షిప్ అని బయట ఏం చేస్తున్నారంటే ప్రీవియస్ ఆల్రెడీ బ్యాచ్ అయిపోయిన స్టూడెంట్స్ ని కొంతమంది కూర్చోబెట్టి ఏదో పార్ట్ టైం లాగా మీరు 1 hour వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళవే సరిగ్గా అవ్వలేదు. ఒక 1 bad advice కెన్ వేస్ట్ 1 year కదా సార్ ఈ ఎగ్జామ్ లో. సో వాళ్ళకే పొరపాటున ఏదన్నా సార్, వాళ్ళే 200-500 మంది ఉన్న క్లాస్ లో విన్న స్టూడెంట్ సరిగ్గా అవ్వని వాళ్ళు అడ్వైస్ చేస్తే మనకి సరిగ్గా అవుతుందని గ్యారంటీ ఏముంది సార్. సో అక్కడంతా స్కీమ్స్ లా నడుస్తున్నాయి. మెంటార్షిప్ అని చెప్పి సాయంత్రం మీరు 1 గంట రండి, ఈ క్వశ్చన్ పేపర్ సెట్ చేయండి, మేము కొంచెం డబ్బులు ఇస్తాము, అట్టేదో పాకెట్ మనీ లాగా అలా జరుగుతుంది. అది మెంటార్షిప్ కాదు కదా సార్. నిజంగా వాళ్ళు క్లాస్ చెప్పే 200-500 మెంబర్స్ క్లాస్ చెప్పే సారే వచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు ఏం అర్థమైంది, మీ ప్రాబ్లం ఏంటి అని చేయడం రియల్ ప్రోగ్రామ్ లో కాదు, పాసిబుల్ కాదు. సో పేరు వాడుకున్నా అది మెంటర్షిప్ అవ్వదు కదా సార్. మనం చేస్తామని గ్యారంటీ ఏంటి? ఆల్రెడీ బ్యాచ్ అన్ని కంప్లీట్ అయ్యి 3.0 కదా సార్ అయితే. పురుషోత్తం, యూ వాంట్ టు యాడ్ సంథింగ్? సుదీప్ బ్రో చెప్పిన దానికి నేను కొంచెం యాడ్ చేస్తాను. మీరు ఇంతవరకు వెళ్ళిన ఏ ఇన్స్టిట్యూట్స్ అయినా చూడండి, మెంటర్షిప్ కి బేసిక్ క్వశ్చన్ ఏంటంటే మెంటర్షిప్ కి కోచింగ్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు కోచింగ్ లో మీరు ఎంతసేపు విన్నా, మీరు స్కూల్లో విన్నా, యూట్యూబ్ లో క్లాసులు విన్నట్లే ఉంటుంది. కానీ స్పెషల్ గా మీరు ఏంటి ఎఫర్ట్ పెట్టారు. సపోజ్ ఇప్పుడు ఒక టాపిక్ ఇచ్చారు, ఆ టాపిక్ మీద నేర్చుకోవడానికి మీరు సొంతంగా రీసెర్చ్ చేస్తారు. బుక్ లోనే కాదు, ఎక్కడైనా యూట్యూబ్ లో చదువుకోవడం, లేకపోతే ఏదైనా ఇంటర్నెట్ ఆర్టికల్ చూడడము, ప్రీవియస్ వేరే రీసెర్చ్ చేయడం, అంటే సొంతంగా మీరు వర్కౌట్ చేస్తే దాని మీద చాలా క్లారిటీ వస్తుంది, ఇన్స్టెడ్ ఆఫ్ ఒక కోచింగ్ లాగా చెప్పడం కంటే. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే లైక్ స్పెషలైజ్డ్ చాలా నాలెడ్జ్ ఉన్న, ఎక్స్పీరియన్స్ ఉన్న మెంటర్సే లైక్ వాళ్ళు మళ్ళీ మా అప్రోచ్ ఒకవేళ తప్పు అయితే డిస్కషన్ సెషన్ లో వాళ్ళు మళ్ళీ మమ్మల్ని కరెక్ట్ చేస్తారు. సో దే ఆర్ మేకింగ్ షూర్ దట్ యూఆర్ గోయింగ్ ద రైట్ పాత్, డిఫ్లెక్ట్ కాకుండా. అండ్ ఇంకోటి వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా ఏమంటున్నారు, మెంటర్షిప్ పెడుతున్నాం అంటున్నారు. కానీ ఇప్పుడు దాకా సుదీప్ చెప్పినట్లు లైక్ ఏ ఇన్స్టిట్యూట్ లో అయినా మీరు చూస్తారా, ఒక ఫౌండర్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ వాళ్ళే పర్సనల్ గా మీ క్వశ్చన్స్ ని హ్యాండిల్ చేస్తూ మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, లేకపోతే అక్కడ ఉన్న ఆ ఇన్స్టిట్యూట్ లో వేరే వాళ్ళ స్టూడెంట్స్ ని పెట్టి వాళ్ళు మెంటర్షిప్ లాగా మీ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నారు, మీ పర్సనల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. దీన్ని మీరు వెరిఫై చేయండి అంతే.
చాలా మంది స్టూడెంట్స్ మాకు అన్నలు ఉన్నారు, అక్కలు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ యూపీఎస్సీ చదువుతున్నారు డబ్బులు కట్టి, వాళ్ళు గైడ్ చేస్తా అంటున్నారు, దానిలో చదివేసుకుంటాను సరిపోదా? అంటే మీరు ఇందాక డిఫరెన్సెస్ అడిగారు సార్. కోచింగ్ ఇన్స్టిట్యూట్ కి, మెంటర్షిప్ కి, టాపర్ మెంట్ ఇలా డిఫరెన్స్ సార్. కోచింగ్ అనేది మనం ఎక్కడున్నా చేయొచ్చు సార్. అది ఫర్ ఎగ్జాంపుల్ 1000 మెంబర్స్ ఉంటాయి అంటే ఒక స్ట్రక్చర్ లో వెళ్ళదు సార్ కోచింగ్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ బ్యాచ్ యాడ్ అయితే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఎథిక్స్ ఫస్ట్ టైమే టీచ్ చేస్తారు సార్. అంటే ఎన్సీఆర్టీ అని ఇలా ఏన్షియంట్ ఇలా బేసిక్ చెప్పకుండా ఏ సబ్జెక్ట్ పోతే వాళ్ళని ఇంక్లూడ్ చేసి ఏది పడితే అలా ప్రాపర్ గా ఇవ్వరు సార్ క్లాసెస్ అనేది. అది ఎక్కడున్నా మనం చెయ్యొచ్చు కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో, అంత మనకేం ఇబ్బంది రాదు. మెంటర్షిప్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట 1000 పీపుల్స్ కి ఇలా కూడా ఇస్తారు సార్. అలా పట్టించుకోరు కూడా, ఊరికే క్వశ్చన్స్ పెడతారు, కరెక్షన్ చేసి అంతే ఇస్తారు కానీ పర్సనల్ గా మెంటల్ గా వాళ్ళేం సపోర్ట్ చేయరు సార్ మెంటర్షిప్ లో. అది ఇండివిజువల్ గా ఇస్తారు సార్, వాళ్ళు గ్రూప్ గా కూడా ఇవ్వరు. అదే మన టాపర్మెంట్ లో అయితే ఓన్లీ లిమిటెడ్ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మనం 50 మెంబర్స్ కదా సార్. ఇందులో అంటే ప్రతి ఒక్కరు ఎఫెక్టివ్ గా వాళ్ళ పర్ఫార్మెన్స్ చేయడానికి ఇవన్నీ యూస్ఫుల్ గా ఉంటుంది సార్. ఇంకా మీరు మెంటల్ గా కానీ మాకేమైనా పర్సనల్ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తారు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్ లా కూడా ట్రీట్ చేస్తారు, మాకు రాని సబ్జెక్ట్ కూడా చెప్పడం. ఇంకా మేము ఎక్కడెక్కడ నేర్చుకునేటి మిగతా వాళ్ళతో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని మేము షేర్ చేసుకోవడం. ఇది ఏ మెంటర్షిప్ లో జరిగేది సార్ మన టాపర్మెంట్ లో జరిగినట్టు. అంటే ఇది ఇట్స్ లైక్ పీర్ గ్రూప్ గా కూడా అనుకోవచ్చు సార్. సమ్ పీపుల్ ఉండి డిఫరెంట్ వాళ్ళ ఐడియాస్ మనం నేర్చుకోవడం మన టాపర్మెంట్ లో ఇలాంటివి ఉంటాయి సార్. కోచింగ్ ఇన్స్టిట్యూట్ వేరు, మెంటర్షిప్ అనేది కూడా బయట వాళ్ళు ఇచ్చేది కూడా డిఫరెంట్ సార్. ఇక్కడ ప్రతి ఒక్కటి ఆల్ ఇన్ వన్ వస్తుంది సార్. మనకు కావాలంటే కోచింగ్ కూడా మీరు ఇస్తారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సబ్జెక్ట్ టీచ్ చేయడం, ఇంకా మేము నేర్చుకున్నట్టు చెప్పేటప్పుడు ఎన్సీఆర్టీస్ లో మేమే చెప్పాం, అందులో మీరు ఓవర్ వ్యూ ఇచ్చారు. ఇలా ఆల్ ఇన్ వన్ సార్, మనకి ఎలా కావాలంటే అలా మీరు ఇస్తారు సార్. ఇందులో కోచింగ్ లో మెంటర్షిప్ లో డిఫరెంట్ లో ఇవేముండవు. మన టాపర్మెంట్ లో అయితే ఆల్ ఇన్ వన్ మనకు వస్తుందని సార్. ప్రతి ఒక్కరు బెనిఫిట్ అవుతారు సార్, వాళ్ళ మెంటాలిటీ బట్టి మీరు చెప్తారు, వాళ్ళ పర్సనల్ గా. ఇది ఎక్కడ దొరకదని నేను ఫీల్ అవుతున్నా సార్. ఒక్కొక్క మనిషి బట్టి మీరు చెప్తారు సార్. ఏం కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో ఫర్ ఎగ్జాంపుల్ 1000 మెంబర్స్ ఉంటారు సార్, వాళ్ళకి ఎక్కడ ఏం చెప్పరు కదా సార్. వాళ్ళ పర్సనాలిటీ అందరికి ఓవరాల్ గా చెప్తారు, ఎవరు నేర్చుకుంటే వాళ్ళే సక్సెస్ అవుతారు. ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు సార్. ఇంకా మెంటర్షిప్ అంటే వాళ్ళకి కావాల్సినట్టు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకలాగా చెప్తారు, వేరే వాళ్ళకి ఇంకొకలాగా చెప్తారు, మాకు మైండ్ సెట్ అయ్యేటట్టు చెప్తారు సార్. ఇక్కడ మెంటర్షిప్ అనేది ఇంకొకటి కూడా ఉంటుంది, అది ఆల్ ఇన్ వన్ ఉంటుంది సార్ నాకు తెలిసినంత వరకు, నేను ఎక్స్పీరియన్స్ చేసిన వరకు.